ओ महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। మహాపాతకాల్ని సహితం నశింపజేయగలిగినటువంటి శ్రీరామచరిత్రను మనం ఆరంభించుకున్నాము, చదువుతున్నాము, మధ్యలో ఉన్నాము. ఈ దివ్యమై భవ్యమై మానవ జీవితానికి తరుణోపాయంగా భాషించేటువంటి ఆధ్యాత్మ రామాయణాన్ని చదువుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి మనందరితో కలిపి ఒక వేదికను తయారు చేసినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ప్రియమైనటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా శుభకామనలు అందజేస్తూ స్వాగతం, సుస్వాగతం. మనం నిన్న కొన్ని అవాంతరాలను ఎదుర్కొన్నాం. మధ్యలోనే అంటే దాదాపు ఒక 10 నిమిషాలు ఉండంగానే మనం ముగించుకోవాల్సినటువంటి ఒక అవాంతరం ఏర్పడ్డది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేశాం, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాము. మిమ్మల్ని అందరినీ మధ్యలోనే వదిలేసినందుకు నేను కూడా చాలా బాధపడ్డాను. మరి మీకు ఒక విషయం మొన్న చెప్తాను అని చెప్పాను, నిన్న చెప్తాను, మళ్ళీ వచ్చే దాంట్లో ఏ అన్నిటిలోపటికి అది విస్తరింపబడి మన హృదయాల లోపట ప్రతిష్ఠితమైపోయింది. అటువంటి రామాయణానికి లోకోత్తరమైనటువంటి ఖ్యాతి కల్పించి ఆ మానవ హృదయాంతరాల లోపట దాని యొక్క ధ్వనులు ప్రతిధ్వనించేలాగా చేసి తన యొక్క జీవితాన్ని రాముని పాదాలకు అర్పించినటువంటి మహానుభావుడు తులసీదాసు. వారు రచించినటువంటి రామచరిత మానసాన్ని చెప్పుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. జై శ్రీమన్నారాయణ గురువు గారు, చాలా 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 సంతోషం గురువు గారు, నిజంగా ఆనందంతో అన్మ్యూట్ చేశారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సంతోషం తల్లి. అట్లా అది ఎందుకంటే మళ్ళీ చెప్తానని చెప్పేసి ఊరించడమే అవుతుంది, కానీ అది చెప్పకుండానే మళ్ళీ ఏవైనా అవాంతరాలు ఏర్పడతాయని ముందు చెప్పాను. మరి ఆ తులసీదాసును, ఆ వాల్మీకిని, ఆ మహాత్ముల్ని, రామకథ కారులైనటువంటి ప్రాంతీయ భాషల్లో రచించిన మహానుభావులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ ఈ వ్యాసప్రోక్తమైనటువంటి ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నాము. నిన్న జరిగినటువంటి విషయం ఈ నెలతో అయిపోతుందండి ఈ రామాయణం. ఈ నెలతో అయిపోతుంది ఈ రామాయణం. అంటే లవకుశుల వరకు రాదండి. నమస్కారం గురుగారు. ఇప్పుడు ఉత్తర రామాయణం వరకు వస్తుంది, అన్ని అయిపోతాయి ఈ నెల రోజుల్లో అయిపోతాయి. అందుకోసమే ఇక వచ్చే నెలకు దీన్ని పొడిగిస్తే ఏమవుతుందంటే అది ఆ నెలకు పూర్తి కాదు, మళ్ళీ వచ్చే నెలలో చెప్పుకునేటువంటి అంశానికి మళ్ళీ ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకోసం ఇది సరిపోతుంది, మనకు సమయం సరిపోతుంది. కాకపోతే ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే మధ్యలో ఉండే శనివారాల్ని కూడా మనం వాడుకుందాం. అలాగే గురువు గారు, నమస్తే అండి. నమస్తే. చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడారు? నిన్న జరిగినటువంటి కథాంశాన్ని గురించి మీరు మీ అభిప్రాయాన్ని, జరిగినటువంటి అంశాన్ని తెలియజేయండి. ఆ తర్వాత మనం రామాయణాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుదాం. నమస్కారం గురువు గారు. నిన్న బాల్యవంతుడు వచ్చాడు రావణ సభలోకి వచ్చి, నువ్వు సీతను లంకకి తీసుకొచ్చినప్పటి నుంచి అన్ని రకాలైన అపశకునాలు కనిపిస్తున్నాయి, నువ్వు చేసింది సరి అయిన పని కాదు, సీతను సత్కరించి రాముడికి ఇచ్చి పంపించి అతన్ని వేడుకో, శరణన్న వాడిని ఎప్పుడైనా సరే రక్షిస్తాడు ఆ శ్రీరామచంద్రుడు అని చెప్తాడు. చెప్తే ఒక సామాన్య మానవుడు వానరుల సహాయంతో వచ్చి వాడిని నన్నేం చేస్తాడు అని రాముడు అంటాడు.
నువ్వు పెద్దవాడు కాబట్టి బతికిపోయావు, నేను లేకపోతే నేను వధించేవాడిని అని అంటాడు. తర్వాత రాముడు ఒక బాణం, అదే తర్వాత మళ్ళీ రావణాసురుడు పైకి వెళ్ళిపోయాక రాముడు ఒక బాణంతో కిరీటాలన్నిటిని పడగొట్టేస్తాడు. రావణాసురుడి కిరీటాలు 10 కిరీటాలు. దాంతో రావణాసురుడికి విపరీతమైన కోపము, అవమానం జరిగి అతి కోపంతో రాక్షస సేన అంతా పిలిచి యుద్ధానికి పంపిస్తాడు. వానర సేన అంతా కూడా యుద్ధం చేస్తారు. 4వ వంతు సైన్యం మిగులుతుంది అంతే. తర్వాత మేఘనాథుడు కోపంతో బ్రహ్మదేవుని వరం చేత ఆకాశంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీరాముడు దాన్ని గౌరవించి ఏమీ చేయకుండా ఊరుకుంటాడు. లక్ష్మణుడు వీడిని ఇప్పుడే సంహరిస్తాను లక్ష్మణ అని అంటాడు. మేఘనాథుడు లంకకు తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి, నాయనా నువ్వు దివ్యౌషధాలు తీసుకొచ్చి ఈ వానర సేన అందరినీ బతికించు. ఎలా అయినా అంటే హనుమంతుడు ఆ తృణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి వానర సేన అంతకి ఔషధాలు ఇచ్చి వాళ్ళందరినీ రక్షింపజేసి తిరిగి వెళ్ళి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టేసేస్తారు. శ్రీరామచంద్రుని దివ్య ప్రభ వల్ల ఆ వానరులందరికీ మళ్ళీ అత్యంతమైన బలం వస్తుంది. మళ్ళీ ఆ బలంతో యుద్ధానికి తయారవుతారు. అంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత కొంచెం చెప్పాము కానీ అది కొంచెం ఇబ్బందులతోటి నడిచిపోయింది. సరే, సంతోషం. మీరు ఈ రామాయణాన్ని ఎవరికైనా మళ్ళీ మీరు ఎవరైనా మీకు శ్రోతలు దొరికితే చెప్పాలంటే కూడా చెప్పేటువంటి ఒక సామర్థ్యం మీ లోపలికి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కగా జరిగిపోయినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా ఒక కావ్య భాషలో వినిపించారు. చాలా సంతోషం. గురువు గారు, ఆ ఫేస్ మీలో చూశాను గురువు గారు. నిజంగా మీరు అంటారని అనుకున్నాను, అదే విషయం చెప్పారు. అరుణమ్మ నిజంగా చాలా బాగా వివరించారు అన్ని కూడాను. నిజంగా గురువు గారు అనుకున్నాను మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే గురువు గారు చెప్పింది శ్రద్ధాభక్తితో మనం ఎంత ఇదిగా వింటున్నాం అనే దానికి ఇన్ రివర్స్ రెసిప్రోకేట్ చేస్తేనే నిజంగా వింటున్నాం అనేది మీకు కూడా తెలుస్తుంది గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సంతోషం. నేను బుక్ లో రాసుకుంటూ ఉంటాను గురువు గారు. ప్రతిరోజు మీరు చెప్తున్నది కథ మొత్తం రాసేస్తున్నాను. నా పుస్తకాలు నిండిపోతున్నాయి. సంతోషం తల్లి, సంతోషం. మంచి తల్లి. రన్నింగ్ నోట్స్ మీరు చెప్పినట్టు నాకు ఇది ఒకసారి అయిపోయిన తర్వాత ఎవరు అడిగితే వాళ్ళకి చెప్పాలి అని ఒక ఉత్సాహం కూడా ఉంది. నాకు కూడా చెప్పారమ్మా అరుణమ్మ గారు, చాలా బాగా చెప్పారు. నాకు కూడా మిస్ అయినాయి అని నాకు చెప్పారండి ఒకసారి. మొదట మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఈ రోజుల కాలంలో ఎవరిళ్లలోనే 60 దాటిన రిటైర్ అయిన వృద్ధ దంపతులు మాత్రమే ఉంటున్నారు గురువు గారు. పిల్లలు ఎవరితోటి ఉండట్లేదు. అవునమ్మా, అది ఒక విచారించదగినటువంటి విషయమే. తాతమ్మలు, అమ్మమ్మలు, అత్తగారు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి ఆ కథలు చెప్తుంటే వినేటువంటి ఒక భాగ్యాన్ని నేను పొందాను. ఆ సొసైటీ పోయింది గురువు గారు. యూట్యూబ్ లో వస్తుంది అన్నారు కదా, ఫస్ట్ నుంచి అది నేను వెళ్ళింది. అది ఎందులో వస్తుంది రాలేదు సార్ గురువు గారు. ఏదమ్మా? ఆధ్యాత్మ రామాయణం మార్చి నెల నొక్కితే వస్తుందమ్మా గురువు గారు. అలాగే అంటే పిల్లలు అదే మీ పిల్లలకి వినిపిస్తాం. ఫస్ట్ నుంచి నేను వెళ్ళలేదు కదా, రాలేదు క్లాస్ కి, అందుకని విందామని. సంతోషం. ఇట్లా ఈ విధంగా రావణుడు ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ భీకరమైనటువంటి యుద్ధ ఘోషలతోటి సముత్తుంగ తరంగా సముద్ర ఘోషలాగా ఎగిసిపడేటువంటి వానరుల యొక్క వీరోక్తులన్నీ కూడా లంకా నగరాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నాయి. దానికి చెలించిపోయినటువంటి రావణాసురుడు, ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు యుద్ధకాంక్షులైనటువంటి తన యొక్క మహాసేనాధిపతులందరినీ సమకూర్చి వాళ్ళందరికీ చెప్పాడు. ఒక ఆదేశం వాళ్లకు వినిపించాడు. ఏమని? మీరందరూ వెళ్ళి ఆ వానర వీరులను వెంటాడి చంపండి. ఒకవేళ మీరు యుద్ధ భయంతో గాని లేకపోతే ఇంకేదైనా నెపంతో గాని లంకలోనే ఉంటే మిమ్మల్ని వేటాడి నేను చంపేస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక క్రూరమైనటువంటి ఆదేశాన్ని వినిపించాడు. ఆ ఆదేశం విన్న తర్వాత రాక్షసులు వాళ్ళు యుద్ధం అంటే గాని, హింస అంటే గాని, నరకడము, పొడవడము, ఇటువంటి క్రూర కృత్యాలకు మారు పేరే రాక్షసత్వం. ఆ రాక్షసులందరూ కూడా బయలుదేరాడు. వాళ్ళ
యుద్ధ తంత్ర నిపుణులైనటువంటి వాళ్ళు, రావణాసునికి అత్యంత ప్రియతములైనటువంటి వాళ్ళు, రణకోవిదుడు, అతికాయుడు, ప్రహస్తుడు, మహానాదుడు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, దేవాంతకుడు, నరాంతకుడు, ధూమ్రాక్షుడు, అకంపలుడు, ఇట్లా మకరాక్షుడు మొదలైనటువంటి మహావీరాది వీరులందరూ కూడా ఒక్కొక్కడే వెళ్ళి ఒక్కొక్క దిక్కును జయించినటువంటి శౌర్యశాలురందరూ కూడా కలిసి ఏకోన్ముఖులై యుద్ధరంగానికి బయలుదేరారు. వీళ్ళు వేరీ భాంకారాల్ని మ్రోగిస్తూ రథ గజ హయ పతాది గళ త్వరపత గమనం అని మనం విన్నాం చూడండి. అట్లా వీళ్ళు భయంకర ఘోషలతోటి వస్తున్నారు. వానరులు కూడా క్రోధోద్రిక్తులై ఇంత దుర్మార్గం చేస్తారా, కానరాకుండా యుద్ధం చేసి యుద్ధనీతికే ఒక విఘాతం కల్పించినటువంటి దుర్మార్గులారా, రాక్షసులారా, రండి మళ్ళీ మీరు ఈ రణభూమి నుంచి ఎలా వెళ్ళిపోతారో చూద్దామంటూ మహాపర్వతాల్ని, గండశిలల్ని, కొండరాళ్లని, మహావృక్షాల్ని, ఆ యుద్ధరంగంలో పడిపోయినటువంటి గదలు, గండ్రగొడ్డళ్ళు, పరశు మొదలైనటువంటి శూలాలు, ఈటలు మొదలైన ఆయుధాలు దొరికినట్టుగా తీసుకుని వీళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమై నిలబడ్డారు. ఈ వాళ్ళందరూ వేగంగా రథాలతోటి, గుర్రాలతోటి వచ్చి కపి సైన్యంలో బడికి చొచ్చుకొని వచ్చారు. ఆ రాక్షసులందరూ కూడా ఆ వచ్చినటువంటి వాళ్ళను విడవకుండా మట్టు పెడుతూ ఈ వానరులు చెరేగి యుద్ధం చేస్తున్నారు. ముష్టిఘాతాలతోటి ఆ కూరలు డుల్లేటట్లు మూతిని పగులగొట్టి, ముఖాన్ని చించి కొరికి రక్తం సిక్తం చేసి వాళ్ళ కసంతా తీర్చుకుంటున్నారు. వీళ్ళు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఖడ్గంతో ఖండాలుగా నరుకుతూ ఉన్నారు. మరి అక్కడ ఈ రాక్షసులందరూ రాక్షస సేనా మహావాహినిలో ఉండే మహానాయకుల చేత ఎంతో మంది కపివీరులు ఓ దిక్కు మరణిస్తూ ఉంటే, ఓ దిక్కు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, నరుడు, నీరుడు, మైందుడు, ద్వివిధుడు, ఆ తర్వాత సుగ్రీవుడు, మరి రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు మొదలగు వాళ్ళ చేత ఎంతో మంది చనిపోతున్నారు. శ్రీరాముని తేజస్సు ఆవేశించినటువంటి కారణం చేత ఆ దెబ్బతిన్నటువంటి వానరుడు కూడా బలపరాక్రమాల్ని సమధికోత్సాహంతో చూయిస్తూ ఆ రణరంగం లోపల చెలరేగి పోరాడుతూ ఉన్నారు. సర్వేశ్వరుడు, సర్వమయుడు, సర్వశక్తియుతుడు, నియామకుడు, మాయామానుష వేషధారి అయి వచ్చి దుష్ట సంహారం కోసం వచ్చినటువంటి సర్వకాలాలు అధీనంలో ఉండేటువంటి చిదానందమయుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క యుద్ధలీల విస్తరించి కొనసాగుతూ ఉంది. అదంతా కూడా అద్భుతంగా, అజేయంగా, అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇది యుద్ధం ఈ విధంగా సాగుతూ ఉంది. శ్రీమదాధ్యాత్మ రామాయణ అంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ పంచమ సర్గ పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత షష్ఠ సర్గ లోపలికి పెడుతున్నాము. ఈ షష్ఠ సర్గ లోపల ఉండే అంశాన్ని చెప్తూ ఉంటే ఇక మనకు నిన్న అవాంతరం వచ్చింది. ఈ చివరి ఘట్టాన్ని కొంత వింటుంటేనే మనకు కొన్ని సార్లు అవి ఆగిపోవడం జరిగింది. అందుకోసం మళ్ళీ దాన్ని వివరించవలసి వచ్చేసింది. షష్ఠ సర్గ లోపట లక్ష్మణుని యొక్క మూర్ఛ, రామరావణ సంగ్రామము, మళ్ళీ సంజీవని పర్వతాన్ని తీసుకురావడము, రావణుడు కాలనేమి అనేటువంటి వాళ్ళ యొక్క సంవాదం. ఎవడి కాలనేమి, వీడు కొత్తగా వింటున్నాం అనుకోకండి, వాడు వస్తున్నాడు. వాని స్వరూప స్వభావాల్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇంత ఘోర సంగ్రామం జరుగుతూ ఉంటే ఆ మధ్యలో కొంచెం ఆగే వరకు పార్వతీదేవి అడిగింది, స్వామి ఇంకా ఏం జరిగింది? రాముడు ఏం చేస్తున్నాడు? మహావీరాది వీరులైనటువంటి రాక్షసులు, పూర్వ రాక్షసుల అంశాలతో జనించినటువంటి వాళ్ళు, దేవతాంశాలతో జనించినటువంటి వానర వీరులు, మరి ధర్మ ప్రతిష్టాపనకై లోకంలో ఉద్భవించినటువంటి శ్రీమన్నారాయణుడు, శేషాంశ విభూతి అయినటువంటి లక్ష్మణుడు ఏం చేశారు? యుద్ధం ఎలా జరిగింది అని అడిగితే పరమ ప్రీతితోటి ఆ పార్వతీదేవి యొక్క ఆసక్తిని గమనించినటువంటి పరమశివుడు ఈ విధంగా బోధిస్తున్నాడు. శ్రుత్వా యుద్ధే బలం నష్టమధికాయ ముఖం మహత్ రావణో దుఃఖ సంతప్త క్రోధేన మహతావృత ఇదాయేంద్రజలం లంకా రక్షణార్థం మహాద్యురి స్వయం జగామ యుద్ధాయ రామేణ సహ రాక్షస. ఇది పార్వతి యుద్ధం నందు, ఈ యుద్ధంలో పట మహాబలవంతుడైనటువంటి అతికాయుని నాయకత్వంలో జరిగిన ఈ యుద్ధము, ఈ మహావీరాది వీరులందరూ కూడా నశించారు. రాక్షసులందరూ కూడా సంహరింపబడ్డారు. రావణుడు అత్యంత దుఃఖ సంతప్తుడైపోయాడు.
కొడుకులు, సోదరులు, బంధువులు, మిత్రులు, ఆప్తులు వీళ్ళందరూ కూడా తనకు ఎన్నో రకాలుగా ఎన్నో యుద్ధాల్లో సహకరించి లోక విద్రావణుడు రావణుడు అనే జగద్విజేత అనేటువంటి పేరు తనకు నిలబెట్టినటువంటి వీరులందరూ కూడా, శూరులందరూ కూడా చూస్తుంటే రణానికి బలి అయిపోవడం చూసి ఒకవైపు మహా కోపము, ఇంకోవైపు దుఃఖము, ఈ రెండు పెనగొన్నటువంటి ఒక మానసిక స్థితి లోపట హుంకరించి ఒక్కసారి లేచి ఇంద్రజిత్తును పిలిపించి, ఈ లంకా నగరాన్ని అంతా నువ్వు రక్షిస్తూ ఉండు, ఈ మానవుల మాయ ఏమిటో తేల్చేసి వస్తాను అని చెప్పేసి మహాభీమ పరాక్రములైనటువంటి రాక్షసులతో యుద్ధానికి బయలుదేరాడు. దివ్యం స్యందనమారుహ్య సర్వశస్త్రాస్త్ర సంయుతం రామమేవావిదుద్రావా రాక్షసేంద్రో మహాబల వానరాన్ బహుశో హత్వా బాణైరాశీ విశోపమై పాతయామాస సుగ్రీవ ప్రముఖాన్యూతనాయక. ఏమైంది? సర్వశస్త్రాస్త్రాలు కలిగినటువంటి దివ్యరథాన్ని ఆరోహించి మహానిపుణుడైనటువంటి సారథి ప్రచోదనం చేస్తూ ఉంటే యుద్ధరంగంలోపటికి పరుగులు తీశాడు రావణాసుడు. ఉరికించాడు రథాన్ని. ఎందరెందరో వానర వీరులను వధించాడు. ఎదిరించినటువంటి సుగ్రీవాది మహావీరవరేణ్యులందరినీ కూడా తన యొక్క బాణపాతం చేత దిగ్భ్రమకు గురి చేసి పక్కకు దూరాలకు తొలగించి పడేశాడు. ఎదురుగా మహా గదాపాణి అయినటువంటి విభీషణుడు కనిపిస్తే ఆ రావణాసుని యొక్క కోపం మిన్నంటిపోయింది. మనం అంటాం చూడండి, అరికాలి మంట తలకు పాకిందని అన్నట్టు వాని కోపం పట్టలేకపోయాడు. వీడు కదా ఈ లంకకు చీడు తెచ్చినటువంటి దుర్మార్గుడు అని చెప్పేసి ఆయన మీద గురి చూసి చంపగల ఒక దివ్యశక్తి మయదత్తమైనటువంటి మయాసురునిచే ఇవ్వబడినటువంటి ఒక దివ్యాయుధాన్ని ప్రయోగించాడు. ఈ విభీషణుడు హతమారుగాక అని చెప్పేసి. మరి అది చూసినటువంటి లక్ష్మణుడు, విభీషణుడు శ్రీరామచంద్రుడితే అభయం పొందినటువంటి వాడు, మరి అతనికి ఏమైనా హాని కలిగితే రాముని యొక్క అభయప్రదానము వమ్మైపోతుంది, అది ఎన్నడూ అట్లా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ విభీషణుడికి ఎదురుగా వచ్చి ఒక స్థిరమైన పర్వతంలాగా నిలబడ్డాడు లక్ష్మణుడు. అమోఘమైనటువంటి శక్తి అది అదృశ్య రూపంలో వచ్చి రావణుని అది లక్ష్మణుని ఎదలోపటి నుంచి దూసుకుని వెళ్ళిపోయింది. మహాభయంకరమైనటువంటి ఆ పాతానికి ఓర్వలేక తన యొక్క వైష్ణవ శక్తిని మనస్సులో చింతిస్తూ అట్లా నేల కొరిగిపోయాడు. శ్రీ మహావిష్ణు అంశ సంభూతుడైనటువంటి వాడు, శేషాంశ సంభూతుడైనటువంటి లక్ష్మణుడు. మరి శ్రీరామచంద్రుని నిరంతర దాసానుదాసుడై సేవించినటువంటి ఆ మహానుభావుణ్ణి ఈ అస్త్రం దాని యొక్క ప్రయోజనాన్ని పూర్తి చేయలేకపోయింది. ఆయనను ఏమీ చేయలేకపోయింది. కేవలం మూర్ఛాగ్రస్తుని మాత్రం చేయగలిగింది. ఆ సమయంలో మాయా మానుష భావం ధరించి ఉండడం వల్ల లక్ష్మణుడు తాను మూర్ఛితుడు మాత్రం అయిపోయాడు, భూమి మీద పడిపోయాడు. అది చూసి వీడు కదా అడవిలో 14 సంవత్సరాలు రాముడు సాగకుండా గ్రహవేదనతో కృషించకుండా క్షణం కాపాడి బ్రతికించినటువంటి వాడు, వీడు లేకపోతే వీణ్ణి సంహారం చేస్తే రాముడు రెక్కలు దిగిన పక్షిలాగా పడిపోతాడు అని చెప్పేసి రథం దిగి పరిగెత్తుకుని వచ్చి ఆ లక్ష్మణుని 20 చేతులతోటి ఎత్తుకుని అమాంతం ఎత్తుకుని పోవాలనుకున్నాడు. కానీ వాడికి చెమటలు పట్టాయి, కానీ లక్ష్మణుడు ఒక ఆడు మాత్రం కూడా కదలలేదు, వెంట్రుక మందం కూడా కదలలేదు. వాడు చూశాడు, ఊపిరంతా బిగ్గబట్టాడు, కైలాసాన్ని పికలించినటువంటి గర్వంతో లక్ష్మణుని ఎత్తాలనుకున్నాడు. కానీ లక్ష్మణుడు మాత్రం ఏమాత్రం కదలలేదు. అరే, ఒక మహాశక్తి సారమైన వాడు, శ్రీరామచంద్రుడి యొక్క దివ్య మంత్రోపాసకుడైనటువంటి వాడు, దివ్య సేవాధురంధరుడైనటువంటి వాడు, లోకాశ్రయుడైనటువంటి ఆ విష్ణువు అంశ సంభూతుడైనటువంటి మహానుభావుణ్ణి ఈ అల్పుడు ఎలా లేబట్టగలుగుతాడు? ఎలా? భక్తి లేనటువంటి వాడు, మూర్ఖుడు ఏ విధంగా తీసుకుని వెళ్ళ సమర్థుడవుతాడు? మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ద్రోణగిరిని అమాంతము సముద్రాలు లంఘించి తీసుకొచ్చినటువంటి మహాభీషణ పరాక్రమం కలిగినటువంటి ఆంజనేయుడు దూరం నుంచి చూసి అమాంతం ఒక్క
దూకి రావణుని ముందు దూకి పిడుగులు, భయంకరమైనటువంటి మహాస్త్ర శస్త్రాలు కలిసి కూర్చుకున్నటువంటి మహాశక్తిశాలి అయినటువంటి తన పిడికిలిని బిగించి రావణాసుని ఎదపైన ఒక్క తాపు దాచాడు, ఒక్క ముష్టిఘాతాన్ని ప్రహారం చేశాడు. ఆ దెబ్బకు వాడు దిల్లబోయాడు. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి, చెవులు వింటూనే ఉన్నాయి, కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియనటువంటి పరిస్థితుల్లో దిగ్భ్రాంతుడైపోయి అట్లే మోకాళ్ళ మీద అట్లా పడి ఉంటే వాని ముందరనే అమాంతం లక్ష్మణుని ఎత్తుకుని భుజం పైన పెట్టుకుని శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఏమీ హనుమశక్తి, ఏమీ నా యొక్క శక్తి పతనం అయిపోవడానికి కారణం అని చెప్పేసి వాడు ఒక వానరుడు, మామూలు వానరుడు. అట్లా అంటే భగవంతుడు భక్తికి లొంగుతాడు, కానీ శక్తులు ప్రదర్శిస్తే అతడు ఎన్నటికీ కూడా మనం అనుకుంటాం మన దగ్గర ధనమో, అధికారమో, బలమో, బంధువులు, బలగమో ఏదో ఉండి మనం గొప్ప గొప్ప ఏర్పాట్లు చేసి ఆడంబరంగా ప్రదర్శించేటువంటి వాటికి భగవంతుడు లొంగుతాడు అని అనుకుంటాం. భగవంతుడు నా బుట్టలో పడిండు అని అనుకుంటాము. కానీ ఆ మహామాయాధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని బుట్టలో పట్టినే మనం బడి ఉంటాం ఎల్లప్పుడు కూడా. అది మనకు తెలియక మనం అనుకుంటాం భగవంతుడు నాకు లొంగిపోయాడు, నా చేతిలో పడ్డాడు, నేను చేస్తున్నాను, ఇంతమంది వచ్చారు, ఇంతమంది ఇది చేశారు, ఇంత గొప్పగా చేశాను అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ కూడా ఆయన యొక్క లీలలో ఒక భాగం. ఆ భ్రమల నుంచి మనం బయటపడాలి. ఆ మహేశ్వరుని యొక్క దివ్యతత్వం మనకు అవగతం కావాలంటే మనము నమ్రులము, వినమ్రులము కావాలి. ఎంత వినమ్రులమైతే అంత కొంత తెలిసి వస్తుంది. ఈ విషయాన్ని గురించి ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ సందర్భం కాకపోయినా ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గర ఈ మహామాయా ప్రసక్తి వచ్చినప్పుడు దీని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు నాయన, అందుకోసమే అమ్మా 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 అంటూ ఎల్లవేళలా ఆ తల్లిని శరణు పొంది నేను బ్రతుకుతున్నాను. దీని నుంచి తప్పించుకున్న వాళ్ళు మా శిష్యుల్లో 2 ఉన్నారని చెప్పారట. ఎవరు అంటే ఒకరు వివేకానందుడు, ఒకరు నాగమహాశయుడు. వివేకానందుడు నేను అనేటువంటి నేను అనేటువంటి తత్వాన్ని విశ్వాంతరాళం, విశ్వ బ్రహ్మాండాలకు వ్యాపింపజేసి పరమేశ్వరంలో విలీనమై ఆ మహామాయ కట్టుకు దొరకకుండానే అయిపోయాడట. నాగమహాశయుడు నేను అనేది కించిత్తు లేకుండా కట్టేద్దామంటే ఎక్కడ కూడా దొరకనేటువంటి స్థితిలో అణువైపోయాడట. అంటే అట్లా మనం అట్లా విజృంభించి అట్లా పరమేశ్వరుని యొక్క దివ్యతత్వంలో విలీనమైనా కావాలి, లేకపోతే మనం విశేషంగా నేను అనేటువంటి భావనను వదిలించుకొని మనం ఆయన పాదాక్రాంతులమైనా కావాలి. అట్లయినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క మాయ నుంచి మనం విముక్తులమవుతాము. అందుకోసమే ఆ వినమ్ర శేఖరుడైనటువంటి వాడు, రామునికి దాసానుదాసుడైనటువంటి వాడు, దివ్యతత్వంతో జన్మించినటువంటి ఆంజనేయునికి అది సాధ్యమైపోయింది. హనుమంతుని యొక్క భక్తి సౌహార్దానికి, ప్రేమకు, ఆత్మీయతకు ఇంతమంది చూస్తూ ఉన్నారు, కానీ రావణాసురుడి నుంచి లక్ష్మణుని విడిపించుకొని తీసుకురావాలి, ఇది నా బాధ్యత అని ముందుకు దూకి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకోసమే రామునికి హనుమంతుడు అంటే అంత ప్రేమ. ఆ భక్తుడి భావన ముందు లక్ష్మణుడు తేలికైపోయాడు. రుక్మిణీదేవి తులసీ దళానికి తూగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా ఇది. ఆ రావణునిచే విడువబడినటువంటి శక్తి లక్ష్మణుడు నారాయణాంశజుడుగా తెలుసుకొని తిరిగి అది రావణుని వైపు వెళ్ళిపోయింది. మళ్ళీ రావణుడు మెల్లగా తెలివి తెచ్చుకున్నాడు. హనుమంతుని యొక్క ముష్టిఘాతం నుంచి ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నాడు. వాణి క్రోధము భూమి ఆకాశాలు పట్టనంత రీతిగా కంపించిపోతున్నాడు. ఒక వానరుడు నా ముందు ఇంత గొప్పగా పనిచేశాడా, నన్ను ఎదిరించే మనగాడా అని చెప్పేసి రాముని మీదకి రథాన్ని పరిగెత్తించాడు. రాముడు కూడా అప్పటి వరకు రావణాసురునిపై ఏదో కొంత ఎక్కడో ఒక మృదుభావం ఉన్నది. ఇప్పుడు ఆయనకు చాలా కోపం, రామునికి కూడా చాలా కోపం వచ్చేసింది.
నా ప్రాణప్రదమైనటువంటి సోదరుని నా నుంచి వేరు చేసి వీడు నన్ను శక్తిహీనుని చేయాలని అనుకుంటున్నాడు అని ఆ రథస్థుడైనటువంటి రావణుని చూసి హనుమంతుని యొక్క భుజమెక్కి యుద్ధానికి ముందుకు కదిలాడు. ఇద్దరు ఘోరమైనటువంటి బాణాలని బాణ పరంపరలు ఇరువైపుల నుంచి వస్తూ ఉన్నాయి. రాక్షసాదమా, నువ్వు చేసినటువంటి పనికి ఇప్పటికే నేను ముక్కలు ముక్కలుగా నరికి భూమికి బలి ఇవ్వవలసే ఉంది. కానీ నేను ఇంకా నీవేమైనా బుద్ధి మారుతావో, ఇంకా ఎప్పుడైనా నీ యొక్క మనసు మారుతుందో, ఎప్పుడైనా దైవం వైపు ధర్మం వైపు మళ్ళుతుందో ఏమో అని చెప్పేసి ఒక కాలాన్ని నీకు అనుకూలంగా ప్రసాదించాను. కానీ నువ్వు అంతా నా వల్లనే సాగుతుంది, అంతా నేనే చేస్తున్నాను, నా కాళ్ల ముందుకే వచ్చారు వీళ్ళు అని అనుకుంటున్నావు. జనస్థానం లోపల 14,000 మంది మహాభయంకరులైనటువంటి రాక్షసులను ముహూర్త కాలంలో ఛేదించినటువంటి బాణాలు, వారిని సంహరించినటువంటి బాణాలు, సముద్రాన్ని జింకించగలిగినటువంటి శక్తి కలిగిన బాణాలు ఇప్పుడు నీపై ప్రయోగిస్తాను. ఇంకా నీవు ఎక్కడ పారిపోతావో నిలువు. ముల్లోకాల్లో నీకు ఎవరు రక్షణ కల్పించేవారు లేరు. నువ్వు చేసినటువంటి మహాపరాధము ఈ లక్ష్మణుని మూర్ఛతోటి ఇంకా చాలా గొప్పనైనటువంటి శిక్షకు గురి చేస్తుంది. శ్రీరాముని మాటలు విని మౌనం వహించాడు. ఇక నా మీదికి యుద్ధానికి రావాలంటే వీడు ఏదో కాలినడకన వస్తే వాడి గౌరవం తగ్గకుండా వీడు తన భుజం పైన ఎక్కించుకొని వచ్చాడు. ఇంతకుముందే నన్ను ముష్టిఘాతంతో ఈ మృత్యుముఖం చూయించాడు, వీడిని కదా మొదట కొట్టవలసింది అని చెప్పేసి భయంకరమైనటువంటి బాణాలని హనుమంతుడి మీద ప్రయోగం చేస్తున్నాడు. హనుమంతుడు రాముణ్ణి ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ కదలడానికి వీలు లేకుండా ఉంది. రక్తం కాలువలుగా కారుతుంది. అది హనుమంతుడు గాయపడడం చూశాడు రాముడు. ఇంకా ఆయన కోపం ఉత్తాలంగా ఎగిసినటువంటి ఒక సాగర తరంగంలాగా పైకి లేచింది. లయకాల రుద్రునిలాగా, ప్రళయకాలం లోపల విజృంభించే కాలాగ్నిలాగా ఆయన చెలరేగిపోయాడు. త్రుటి లోపట వాడు ఊహించినటువంటి క్షణాల్లోపటే వాని యొక్క రథము, గుర్రాలు, సారథి, పతాకము, కిరీటాలు, ధనుసు, బాణాలు అన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయి భూమిలో రేణువులుగా కలిసిపోయాయి. అక్కడ చూస్తే వాడు కేవలం భూమి మీద కూలబడి ఉన్నాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. ఏదో ఒక గదనో ఒక కత్తో ఒకటేదో దొరికితే తీసుకుని యుద్ధం చేద్దామని అంటే వాడికి అక్కడ ఏది కనిపించలేదు. రామబాణాలు రాముని యొక్క బాణాలు తగిలి ఆ శరీరం అంతా వ్రణంలాగా మారిపోయింది. గర్భం అంతా కూడా అణిగిపోయింది. సిగ్గు పడ్డాడు. అప్పుడు ఆ అర్ధచంద్రాకార బాణంతో వాని కిరీటాలన్నింటినీ కూల్చి, ఒరే మూర్ఖుడా, రాక్షసాధమా, ఇంకా నీ లోపల ఏమైనా ఆలోచన మిగిలి ఉంటే దాన్ని ఆలోచించుకో, నీకు సమయం ఇస్తున్నాను, లంక లోపలికి వెళ్ళు. ఇంతకు ముందే హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళతో యుద్ధం చేసి అలసిపోయావు. ఇప్పుడు నేను నిన్ను ఎడాపెడా తాడించాను. వెళ్ళి నీ గాయాలకు మందులు వేసుకొని, కట్లు కట్టుకొని, ఆలోచన చేసుకొని రాపో, రేపు యుద్ధానికి తిరిగి రాపో, అప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు వదిలిపెడతాను. నువ్వు నిరాయుధుడవు కదా, ఒక రాక్షస చక్రవర్తివి, నిరాయుధుడవై నా ముందు భూమిపై పడి ఉన్నావు, నిన్ను ఏం కొట్టను, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. ఆ మాటలు వాడిని చంపేసినంత పని అయిపోయింది. చంపేసినా బాగుండు, ఇన్ని మాటలు అంటాడా అన్నంత కోపం వచ్చేసింది వాడికి. వాడిని అక్కడ పంపించి ఇక్కడ మళ్ళీ హా లక్ష్మణ అని మళ్ళీ శోకిస్తున్నాడు రామచంద్ర. అంటే ఈ మాయ అనేది నీళ్లలో నాచులాగా ఉంటుంది. అది పక్కకు తొలగించి మనం నీళ్లు తాగాలి, పక్కకు తొలగించి మనం బిందెల్లో నీళ్లు నింపుకోవాలి, పక్కకు తొలగించి మనకు కావలసిన విధంగా వాడుకోవాలి. మళ్ళీ అది వచ్చి ఇట్లా ఆవరించి ఉంటుంది. అది ఆయనకు తెలుసు, మనకు తెలియదు. కానీ ఆ తెలిసినటువంటి లీలా నాటక సూత్రధారి ఆ విధంగా మళ్ళీ హా లక్ష్మణ అని చెప్పేసి చూపిస్తున్నాడు. నాయనా, నువ్వు ఎన్ని రకాలుగా నన్ను రక్షించావు, ఎన్ని రకాలుగా నా యొక్క జీవితాన్ని కాపాడావు, సేవామూర్తివి నాయనా నువ్వు. నీ సేవా భాగ్యాన్ని పొంది నిన్ను నా కళ్ళ ముందే ఒక రాక్షసుడు ఈ విధంగా చేస్తుంటే నేను చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నిన్ను గురించి నేను ఎవరికి ఏమని జవాబు చెప్పను, అయోధ్యకి ఏ విధంగా పోగలను,
సీత లేకపోయినా నేను బ్రతుకుతాను కానీ నువ్వు లేనిది నేను ఉండలేను అని ఓ అని దుఃఖిస్తున్నాడు. వానరులందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు. ఒక్కసారి ధనుస్సు ఎత్తితే రావణాది రాక్షసులందరూ కూడా పారిపోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన భువనాధీశ్వరుడు శ్రీరాముడు ఎందుకు ఇంత దుఃఖానికి లోనయ్యాడు? వాళ్ళకి అప్పుడే ఆశ్చర్యము, అప్పుడే భయము. వాళ్ళు కూడా ఆ మాయ లోపట, ఆ సుడి లోపట తిరుగుతూ ఉన్నారు. అప్పుడు నాయనా నువ్వు సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించు. ద్రోణగిరి ప్రాంతం నీకు తెలిసిందే కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని రా నాయన, లక్ష్మణుని బ్రతికించు అని హనుమంతుడికి చెప్పే వరకు హనుమంతుడు సరే అని చెప్పేసి ఆ రామచంద్రుడి యొక్క అనుమతి తీసుకుని ఆకాశం లోపలికి ఎగిరిపోయాడు. హనుమంతుడు క్షీరసాగరానికి వెళ్ళాడు, మళ్ళీ సంజీవని తీసుకొస్తాడు అనేటువంటి విషయం వార్తాహరుల ద్వారా రావణాసుడికి అందింది. అందిన వెంబడే వాడు ఆలోచన చేశాడు, మళ్ళీ అమ్మో వాడు మళ్ళీ అది సంజీవని తీసుకొస్తే మళ్ళీ లక్ష్మణుడు బ్రతికితే మళ్ళీ బలవత్తరమైనటువంటి శక్తితోటి విజృంభిస్తాడు రాముడు, ఇదంతా జరగరాదు అని చెప్పేసి మహా మాయావి అయినటువంటి వాడు కాలనేమి అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ కాలనేమి అనేటువంటి రాక్షసుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎట్లయితే మారీచుని దగ్గరికి వెళ్ళి ప్రేరేపించాడో అదే విధంగా కాలనేమి దగ్గరికి వెళ్ళి ప్రేరేపించాడు. ఈ రోజు హనుమంతుడు వెళుతున్నాడు. అతడు వెళ్ళక ముందే అతని ప్రయాణాన్ని ఏ విధంగా చేస్తావో, నీ ఉపాయము నీ ఆలోచన ఎట్లా చేస్తావో అతన్ని అడ్డగించి నీ మాయను ప్రదర్శించి ఆ లక్ష్మణుడు మేల్కొనేటువంటి ఔషధి ప్రయోగ కాలం అంటే మందు ఎప్పుడు పనిచేస్తుంది, కొంచెం ప్రాణం ఉన్నంగా వేస్తే పనిచేస్తుంది, ఆ ప్రాణం పోయిన తర్వాత వేస్తే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆ కాలాన్ని కొంచెం దూరం పొడిగించి లక్ష్మణుని చావుకు నువ్వు మూలమయ్యే విధంగా హనుమంతుడిని అడ్డుకో అని చెప్పేసి పంపించాడు. ఆ వచ్చి చెప్పిన తర్వాత కాలనేమి మారీచుడిలాగే అతనికి నీతి వాక్యాలు చెప్పారు. నా మాట విను రావణ, నా మాట విను, నీకు ప్రియాన్ని చేస్తాను, నా ప్రాణాలనే లెక్క పెట్టుకోను, నీకు పని చేయలేక నేను ఈ మాటలు చెప్పడం లేదు. నీకు మారీచుడు మృగరూపంలో వెళ్ళి ఏమయ్యాడో నేను కూడా అదే అయిపోతాను. నీ పుత్రులు పౌత్రులు బంధువులు నీ మిత్రులు చిర యశస్సుతో వెలుగొందేటువంటి నీ కీర్తి, నీ అనేక సంపదలకు ఆలవాలమైనటువంటి నీ లంకా నగరము, ఇదంతా కూడా రాక్షస కులం అంతా కూడా ఆ దావాగ్ని శ్రీరామచంద్రుడు అనే దావాగ్ని జ్వాల లోపట ఇవన్నీ కూడా మండి మాడి భస్మీభూతం అయిపోతాయి. సీత వలన ఇదంతా జరిగింది. కాబట్టి రాముణ్ణి సీతకు ఇచ్చేసి విభీషణుడికి రాజ్యాన్ని ఇచ్చేసి నువ్వు హాయిగా వెళ్ళి ఎక్కడనో అడవుల్లోపట, నీవు కూడా చాలా ఏళ్ల మనిషి, ఇప్పటివాడు కాదు, అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండు. చేసుకుంటే భగవంతుని యొక్క కృపకు ఇప్పుడైనా పాత్రుడవుతావు. అక్కడ ఋషివై మునివై తపస్సు చేసుకుంటూ చేసినటువంటి పాపాలకన్నిటికీ కూడా పశ్చాత్తపుడవై భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. దేహ బుద్ధీంద్రియ మనోదేహ బుద్ధీంద్రియాలే గాక సమస్త విశ్వ బ్రహ్మాండాలు ఆ బ్రహ్మ ఆ స్తంభ బ్రహ్మ పర్యంతం అంతా కూడా కనబడునది వినబడునది, ఇదంతా కూడా ఈ ప్రకృతికి అధినాథుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఈ ప్రకృతే సంసార రూపంలో పడ మానవులను ఈ భ్రమణంలో పడ తిప్పుతూ ఉంది. మరి ఉత్పత్తి స్థితి వినాశనములకు కారణమై సాత్విక రాజసిక తామసిక శక్తుల చేత ఈ సృష్టిని ఉత్పత్తి చేస్తూ అనేక విధాలైనటువంటి జీవకోట్లను సృష్టిస్తూ అనేక విధాలైనటువంటి వ్యవహారాలను నడిపిస్తున్నటువంటి ఈ మహామాయాశక్తి దివారాత్రాలు కూడా బ్రహ్మాదులను కూడా మోహింపజేస్తూ ఉన్నది. అది కర్తృత్వ భోక్తృత్వాదులైన తన గుణములను తన ప్రభువుకు ఆత్మయందు ఆరోపించి అతనిని తనకు వశీభూతుడిగా చేసుకుని క్రీడిస్తుంది ఆ మహామాయ. ఆమె జగజ్జనని పరమేశ్వరి, ఆమెకు శరణు పొందు, ఆమెనే సీత, ఆమెను రామునికి అప్పగించు. ఈ విధంగా చేసినట్లయితే నీ దృష్టిని మరల్చుకొని జ్ఞాన దృష్టితోటి ఆలోచిస్తే ఇది నేను చెప్పినటువంటి విషయం నీకు అర్థమవుతుంది. దీన్ని అవగాహన చేసుకుంటే నిన్ను మించిన వాడు ఈ లోకంలో ఉండడు. రావణా, నీవు నియతేంద్రియులో పోయి ఆత్మ యొక్క సత్య స్వరూపాన్ని విచారించు. నీకు తెలియదని కాదు, వేదాల్ని చదువుకున్నావు, వేదాంతాల్ని చదువుకున్నావు, మహావేత్తవు, నువ్వు ఒక పండితుడవు, పామరుడికి చెప్పినట్లు నీకు చెప్పవలసి వస్తున్నందుకు నాకు చాలా విచారకరంగా ఉంది.
లోకంలో చాలా మంది గొప్పగా కనిపిస్తూ ఉంటారు, కానీ సమయం వచ్చింది అంటే, మాయ ప్రవేశించిందంటే పామరుని కంటే కూడా అధ్వాన్నంగా అతడు పడిపోతాడు. ఎందుకంటే మహామహులందరూ ఆ శక్తి చేత పతనమైపోయారు, మనమెంత. కాబట్టి ఓ రావణ, నా మాట విను. నీకు ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించడం సాధ్యమైతే నీ యొక్క బ్రతుకు పండిపోయినట్టే. అది నీకు సాధ్యం కాకపోతే నీ హృదయ స్థితుడైనటువంటి, నీ హృదయ కమల కర్ణిక పై ఆసీనులైనటువంటి సీతారామ చంద్రులను అభిషేకించి ధూపదీప నైవేద్యులాదులతో ఆరాధించి ముక్తిని పొందు. అక్కడ ఆ విశాలవక్షుడు, వీరాసన స్థితుడు, విద్యుత్ పుంజాలు అంటే రాశీభూతమైనటువంటి మెరుపు తీగలు ఏకీకృతమైనటువంటి ఒక దివ్య ప్రకాశ స్వరూపుడైనటువంటి వాడు, ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, దివ్యాయుధాలు ధరించినటువంటి వాడు, హార కిరీట కేయూర కుండలాభిరాముడు, వరమాలికా విరాజిత వక్షుడు, అటువంటి వాణ్ణి, వీటన్నిటికీ కూడా శోభను ద్విగుణీకృతం చేసే మహామాయా శక్తిని హృదయంలో ధరించినటువంటి వాణ్ణి, ఆ సీతను ధరించినటువంటి వాణ్ణి, లక్ష్మణునిచే సేవింపబడినటువంటి వాణ్ణి, ఆ శ్రీరామచంద్రుడి నీవు హృదయవాసి అని తెలుసుకొని పరమభక్తితో ఆరాధించు. నిస్సంశయంగా నువ్వు ముక్తుడవుతావు. నువ్వు చేసినటువంటి ఈ వరకు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా క్షమింపబడతాయి. ఇది నీ ముక్తికి తోవా. శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరిత్రము దీశాలుడైనటువంటి భక్తుల ద్వారా తెలుసుకో, నీకు తెలియకపోతే. అనన్య మనస్కుడవై విను, వింటే నీకు అర్థమవుతుంది. నువ్వు చేసినటువంటి జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపపు రాసుల కట్టెల మోపులన్నీ కూడా ఆ శ్రీరామనామం అనేటువంటి దివ్యాగ్ని చేత భస్మీపటలమైపోతాయి. నువ్వు నిర్మలుడవు, నిర్ముక్తుడవు అయిపోతావు. పరిపూర్ణుడు, అద్వితీయుడు అయినటువంటి రామునితో వైరం నీకెందుకయ్యా? భక్తియుతుడవై సకల హృదయములలో భావింపబడు భావమే రూపుగట్టినటువంటి వాణిని, నామరూప రహితుని, పురాణ పురుషుని సేవించు. నీకు కొంత జ్ఞానం ఉంది, అందుకోసం నీకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని కాలనేమి ఈ విధంగా చెప్పాడు. చెప్పే వరకు ఇది ఇక్కడికి శ్రీమదాధ్యాత్మ రామాయణ అంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధాకాండ 6వ సర్గ అయిపోయింది. అంటే 6వ సర్గను పూర్తి చేసుకున్నాం. 7వ సర్గలో మనం ప్రవేశిస్తున్నాము. ఆ 7వ సర్గలో జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు చెప్తాను. ఆ పార్వతీదేవి ఉత్సుకతతో మహాదేవుణ్ణి అడుగుతుంది, స్వామి అటువంటి దుర్మార్గుడైనటువంటి రావణాసురుడికి ఇంత నీతి బోధ చేసి మరి కారణేమి ఏమైపోయాడు, ఆ విషయాన్ని గురించి చెప్పండి అని అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు. కారణేమి వచశ్రుత్వ రావణోమృత సన్నిభం జజ్వాల క్రోధతాం రాక్షస సర్పిరగ్నిర్వాగ్నిమత్. నెయ్యి పోస్తే అగ్ని జ్వాలగా మండినట్లు భగ్గుర మండిపోయాడు కారణేమి మాటలు విని. ఒరే మూర్ఖుడా, నాకు ఇదంతా తెలియక నేను చేస్తున్నానని అనుకుంటున్నావా? వెళ్ళు, నా ఆజ్ఞను పరిపాలిస్తావా, లేకపోతే మృత్యు లోకానికి ఇప్పుడే పయనం కడతావా అని అన్నాడు. ఎందులకయ్యా ఈ కోపం ఎందుకు, నేను వెళ్తాను అని చెప్పేసి వాని యొక్క దివ్య శక్తులు సిద్ధులు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ హనుమంతుడు వెళ్ళే మార్గం లోపల ఒక దివ్యమైనటువంటి వనం ఇదివరకే ఉన్నటువంటి దాన్ని ప్రకాశమానం చేసి దాంట్లో ఒక మునిలాగా తపస్సు చేసుకుంటున్నాడు. చుట్టూ కిరణాలు ప్రసరిస్తూ ఉంటే అదంతా కూడా ఒక దివ్యలోకంలాగా భాషింపజేస్తూ వాడు అక్కడ ఉన్నాడు. చేస్తూ ఉంటే హనుమంతుడు అట్లా, ఏమిటి, ఎవరు ఈ మహాముని, ఇంతకుముందు నేను వెళ్ళాను కదా, ఎవరూ లేరే, మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా కనిపిస్తుంది, ఇది ఎక్కడి ఆశ్రమం అని చెప్పేసి నేను దారి తప్పిదినా, మతి తప్పిదినా, ఈ మహామునిని అడిగి సరి అయినటువంటి దారిని తెలుసుకుని ద్రోణాద్రికి నేను వెళ్తానని చెప్పేసి అక్కడ ఆయన దిగాడు. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటాం లోకాల్ని మోసగించేటువంటి వాళ్ళు,
లోకంలో విధ్వంసాలు సృష్టించేటువంటి వాళ్ళు, లోపట ఈ క్రూర భావాలకన్నిటికీ రూపకల్పన చేస్తూ నెట్వర్క్ అంటాం కదా, అటువంటి వాటిని విస్తృతంగా ప్రయోగం చేస్తూ పట్టుబడితే మాత్రం పరమ అమాయకుల్లాగా కల్పించేటువంటి ఉగ్రవాదులు ఉంటారు చూడు, అట్లా ఉన్నాడు వాడు కాలనేమి. ఆయన చూసేవరకే, స్వామి మీరెవరు, నేను కొత్తగా ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూస్తున్నాను, మరి నేను తొందరగా వెళ్ళాలి, ఇది ద్రోణగిరికి వెళ్ళే మార్గమేనా అని అడిగాడు ఆంజనేయుడు. ఆయన చెప్పాడు, నాయనా ఆంజనేయ, నువ్వు నాకు తెలుసు, నేను సవిస్తరంగా అన్ని విషయాలు చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కొలం లోపల స్నానం చేసి వస్తే నీకు చాలా త్వరగా ద్రోణగిరికి వెళ్ళేటువంటి ఒక ఉపాయాన్ని నేను సూచిస్తాను. నా ఉపదేశం పొందిన వెంబడి నీవు అక్కడనే ఇక్కడ అదృశ్యమై అక్కడ దృశ్యమవుతావు, అది నీకు చాలా మేలు చేస్తుంది అని అన్నాడు. అంటే సరే అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. ఆ కొలం లోపల స్నానం చేస్తున్నాడు. అంతకుముందే ఎవరో ఒక అప్సర స్త్రీ శాపవశాత్తు ఒక మహా మొసలి రూపాన్ని ధరించి ఉంది. ఎవరైనా కూడా ఆ మొసలి చేత సంహరింపబడేది, ఎవరైనా ఎంతటి బలశాలురైనా కూడా సంహరింపబడేది. అటువంటి మొసలి ఆయన కాళ్ళను బట్టి గుంజుతూ ఉంది. అది చూశాడు. చూసిన వెంబడే ఆంజనేయుడు తటాలున తేరుకున్నటువంటి శక్తి చేత పిడికిళ్ళు బిగించి ముష్టిఘాతం చేత ఆ మొసలిని ఎముకలన్నీ కూడా చిత్తు అయ్యేటట్టు కొట్టాడు. ఆ మొసలి ప్రాణం విడిచి బెల్లకిలబడి కొలం లోపల తేలి ఆడుతుంది. ఒక దివ్య ప్రకాశమానమైనటువంటి స్వరూపం ఆకాశంలో కనిపిస్తూ ఉంది. నాయన ఆంజనేయ, నీకు శుభమగుగాక. అంటే ఎవరు తల్లి మీరు అంటే, నేను ఒక అప్సర స్త్రీని, ధాన్యమాలి అని ఇక్కడ చెప్తున్నారు. ధాన్యమాలి అనేటువంటి ఒక అప్సరస స్త్రీని నేను ఇక్కడ శాపవశాత్తు మొసలినైపడి ఉన్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాడు రావణాసుని అనుచరుడైనటువంటి కాలనేమి అనేటువంటి వాడు, వీడు దుష్టుడు, వాని ప్రేరణ చేత వచ్చి ఇక్కడ నీకు ఆటంకం కలిగిస్తున్నాడు. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళు, నీ వచ్చిన దారి సరైందే, వెళ్లే దారి సరైందే అని చెప్పింది. చెప్పిన వెంబడే ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఆంజనేయునికి సమయం అంతా వృధా చేశాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్లే వరకు కాలనేమి, నానాయన ఇంత ఆలస్యం చేశావేమి, స్నానం చేయడానికి వెళ్ళిన వాడు, త్వరగా రా, నీకు ఉపదేశం చేస్తాను అని అన్నాడు. అని అన్న వెంబడే బిగించినటువంటి పిడికిలితోటి కాలనేమిని ఒక్క ముష్టిఘాతం ప్రహరించాడు. దాంతో వాడు కింద పడిపోయి లేచి మహామాయకు నిలవైనటువంటి ఆ కాలనేమి అనేక మాయలు ప్రదర్శించాడు. మాయలకే మాయ అయినటువంటి ఆంజనేయుడు, శ్రీరామదూత, పరాక్రమవంతుడు అయినటువంటి వాడు పిడికిలి బిగించి ఒక్క పోటు తలపైన పొడిచాడు. తల అంతా కూడా మెదడంతా బయటికి వచ్చేటట్టు, చెవుల నుంచి, నోట్లోంచి, ముక్కులోంచి మెదడంతా కూడా బయటికి వచ్చేటట్టు ఆ ప్రహరింపబడినటువంటి ముష్టిఘాతం చేత సావబడి కాలనేమి మరణించాడు. వెంబడే హనుమ మళ్ళీ ఆకాశంలో పయనించి ద్రోణగిరి చేరి అక్కడ ఓషధులను గుర్తించరాక పర్వతాన్ని మొత్తం పెకలించుకొని ఆ ఉద్రేకం పట్టలేకపోయాడు. సమయం దాటిపోతుంది అనేటువంటి బాధ చేత మనోవేగ వాయువేగాలతోటి వచ్చేశాడు. ఇక స్వామి, ఓషధులను గుర్తించరాక పర్వతాన్ని తీసుకొని వచ్చాను, ఆ ఓషధులు ఏవో గుర్తించి మీరు మీ వైద్యాలు ఏవో చేసుకోండి అని చెప్పాడు. హనుమ మాటలకు సంతసించినటువంటి రామచంద్రుడు ఔషధాన్ని తీసుకుని ఆ సుషేనుడు అనేటువంటి వానర వైద్యుని చేత గుర్తింపబడినటువంటి ఔషధాలను తీసుకుని లక్ష్మణుడికి చికిత్స చేశాడు. లక్ష్మణుడు వెంబడే నిద్రించిన వాడు మేల్కొన్నట్టు, గాఢ నిద్ర నుంచి మేల్కొని ఒరి రాక్షసాదమా, నిలువు ఎక్కడికి వెళ్తావు, నీ అంతేదో చూస్తాను అని చెప్పేసి చెలరేగి పోతున్నాడు అన్నట్టు. అది చూసి ఆ రామచంద్రుడు అతన్ని ఒడి లోపలికి తీసుకుని తలను చూచి, అంటే మూర్ధాన్ని వాసన చూసి దగ్గరికి పట్టుకొని ఆ ఆంజనేయునితో అంటున్నాడు, వత్సా, నీ యొక్క ఆత్మీయత వల్ల, ప్రేమ వల్ల, దయ వల్ల ఓ మహాకపీశ్వర, ఈ సంజీవి మహానగాన్ని తీసుకొచ్చి నా యొక్క ప్రాణాన్ని మళ్ళీ నువ్వు కాపాడావు అని చెప్పి వానరులందరితో కలిసి సుగ్రీవుని గురుకుని విభీషణుని అభిప్రాయాన్ని అనుసరించి యుద్ధానికై మళ్ళీ సిద్ధమయ్యాడు. మళ్ళీ
ఈ సంజీవని పర్వతాన్ని తెచ్చిన దగ్గర పెట్టి ఆంజనేయుడు కూడా యుద్ధాభిముఖుడై నిలబడ్డాడు. మళ్ళీ రావణాసుడు యుద్ధోత్సాహంతో మళ్ళీ ముందుకు వస్తాడు. వచ్చిన తర్వాత మాతంగం వలె గరుని చేత పాములలాగా చాలా బాధింపబడుతున్నటువంటి శ్రీరాముని చేత అవమానింపబడినటువంటి రావణాసురుడు యుద్ధానికి సిద్ధం కావాలా వద్దా అని చెప్పేసి అడుగు ముందుకు వేస్తున్నాడు, అడుగు వెనక్కి వేస్తున్నాడు. వాడు ఏ విధంగా ఈ యుద్ధాన్ని నిగ్రహించాలి, ఏ విధంగా చేస్తే ఈ యుద్ధంలో నాకు జయం సిద్ధిస్తుంది అని చెప్పి అనుకున్నాడు. నాకు బ్రహ్మదేవుడు మానవుల చేత మృత్యువు లేదని చెప్పి ఈ మహా మృత్యువును సృష్టించి నా మీదికి ప్రయోగం చేశాడు. లోకంలో ఉండే ఏ మానవులకు కూడా నన్ను చంపే శక్తి లేదని తెలుసుకుని ఈ మానవుణ్ణి సృష్టించాడు. ఇతడు నన్ను చంపడానికి వచ్చాడు. పూర్వము వీళ్ళ వంశంలో అనరణ్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ అనరణ్యునితోటి యుద్ధం చేసే సందర్భంలో నాతో వాడు ఓడింపబడిన వాడై నన్ను శపించాడు. మా వంశంలోనే పుట్టినటువంటి వాని చేత నువ్వు సమూలంగా నశించిపోతావు అని చెప్పేసి శపించాడు. వాడే వీడు కావచ్చు. ఈ రాముడనేవాడు వాని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మదేవుని వరంలోంచి ఉత్పన్నమైనటువంటి పుత్రకామేష్టిలోంచి ఉత్పన్నమైనటువంటి ఒక నారాయణాంశజుడు కావచ్చు అని అనుకుంటాడు, మర్చిపోతాడు. మనం ఇప్పటి నుంచి మాత్రం ప్రతిరోజు ఉదయమే లేవాలి అని అనుకుంటాం. మళ్ళీ అదే యథాప్రకారమే. ఇప్పటి నుంచి రామాయణాన్ని మనం నిత్యం పారాయణం చేయాలనుకుంటాం, భగవద్గీతను పారాయణం చేయాలనుకుంటాం. మనం ఎన్నో అనుకున్నాము, ఎన్నో మర్చిపోయాము. కాలం సాగిపోతూనే ఉంది. మనం అన్నిటికీ దూరం అయిపోతూనే ఉన్నాము. ఈ మాయ అనేది ఎప్పటికప్పుడు రేపు అని వాయిదా వేస్తూనే ఉంది. మరి రావణాసురుని కూడా ఆ విధమైనటువంటి మాయ చేతనే వాడు రాముడు సాక్షాత్ నారాయణుడు అనుకుంటాడు. బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనను మన్నించి వచ్చాడు అనుకుంటాడు కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. అందుకోసమే ఇదంతా కాదు, ఇటువంటి ఈ మాయలు, ఈ తంత్రాలు, కుతంత్రాలు ఏవి పనికిరానటువంటి జగదేక వీరుడైనటువంటి కుంభకర్ణుని నిద్రలేపుతాను అని చెప్పేసి అతన్ని నిద్రలేపి కుంభకర్ణ వీరాది వీరులైనటువంటి పుత్రులు, పౌత్రులు, బాంధవులు, సోదరులు ఎంతో మంది రాముని చేత నిహతులైపోయారు. ఇప్పుడు కర్తవ్యం ఏం చేయాలి? మనం కాలం లేచి ఉంది. వాడు మహానిద్రలో నుంచి లేచి వచ్చాడు. ఈ బలవంతుడైనటువంటి శ్రీరాముని ఏ విధంగా ఎదుర్కోవాలి? సుగ్రీవునితో కలిసి తన బలగంతో సముద్రానికి వారధిని కట్టి సేతువును కట్టి యువతలకు వచ్చాడు. ఈ యుద్ధం అంతా జరుగుతుంది. ఈ వానరులు నాశనమైనట్టు కనిపిస్తలేదు. ఒక హనుమంతుడు రావడు, ఒక జాంబవంతుడు రావడు, ఒక సుగ్రీవుడు రావడు, ఒక అంగదుడు రావడు. మనద వైపు ఉండేటువంటి వీరాది వీరులందరూ కూడా చచ్చిపోతున్నారు. వానరుల నాశనము చేయాలని చెప్పేసి నిన్ను మేల్కొల్పాను. ఇన్నేళ్లు నా కోసమై నేనై నిన్ను రక్షిస్తూ, నిన్ను కాపాడుతూ, నీకు ఒక మహాభవనాన్ని నిర్మించి నీవు అప్పుడల్లా నీ ప్రాణాధారభూతంగా ఆహారాన్ని ఇచ్చి నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను నాయన. దుష్కర్మకు ఈ కార్యాన్ని నువ్వు మాత్రమే చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని చెప్పేసి అతన్ని ప్రబోధించి చెప్పాడు. ఈ రావణుని యొక్క దైన్యపూరితమైనటువంటి వాక్కులు ఆ కుంభకర్ణుడు ఎన్నడూ విని ఉండలేదు. అన్న ఆ విధంగా చెప్పేటప్పుడు, అన్నా ఇదివరకే ఒకప్పుడు నువ్వు సీతను తెచ్చినవు అన్నప్పుడే నేను ఈ విషయాలు మీకు చెప్పాను. నువ్వు చేసింది పాపకర్మ, ఫలాన్ని అనుభవించవలసే ఉంటుంది. రాముడు పరాత్పరుడు, సీత మహామాయా శక్తి అని నీకు ఇదివరకే నేను ఒకప్పుడు చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఒకసారి రాత్రి వేళ నేను వనం లోపట మేలుకొని ఒక విశాలమైనటువంటి రాతి తిన్నె మీద కూర్చున్నప్పుడు నారదుడు నాకు కనిపించి ఎక్కడికో పోతున్నావు మహాభాగా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఇది దేవతల రహస్య మంత్రాంగం లోపల పాల్గొని వస్తున్నానయ్యా, అక్కడ జరిగినటువంటి విషయాలు నీకు కూడా తెలుపుతాను, ఎందుకో నీకు చెప్పాలని బుద్ధి పుడుతుంది, తర్వాత నువ్వు ఏమైనా ఆలోచన చేసుకునేది ఉంటే చేసుకోమని చెప్పి నాకు చెప్పాడు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. వాళ్ళందరూ అక్కడ ఆయనను ప్రార్థించారట. త్రైలోక్య కంటకుడైనటువంటి రావణాసుని వధ ఎట్లా జరుగుతుంది, వాడు
వధించబడకపోతే ముల్లోకాలు ఆహాకారాలు చేస్తున్నాయి, మరి మీరైతేనే రావణాసురుని చంపగలరు స్వామి అని చెప్పి వాళ్ళందరూ ప్రార్థించారట. పూర్వం బ్రహ్మదేవుని చేత మానవుని చేతనే అతని మృత్యువు అనేటువంటి ఒక నియమం కల్పింపబడి ఉంది. అందువల్ల నీవు మానవుడవై అవతరించి మమ్మల్ని రక్షించు, లోకకంటకుడైన రావణుని సంహరించు అని చెప్పేసి వాళ్ళందరూ ప్రార్థించారు ఆ సభలోపట. అట్లే అని మహావిష్ణువు కూడా అన్నాడు. సత్య సంకల్పుడు, ఈశ్వరుడు, మరి ఆ దేవాది దేవుడైనటువంటి ఆ మహానుభావుడు రఘువంశం లోపల జన్మించాడు. రాముడు అనే పేరుతోటి విఖ్యాతుడయ్యాడు. మనలందరినీ కూడా చంపేస్తాడు, సంహరించగలడు. మన బలాలు మన బలగాలు అతని ముందు ఏమీ పని చేయవు అని ఆ ఋషి చెప్పిపోయినటువంటి వాక్యాలు మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. రాముడు సాక్షాత్తు పరబ్రహ్మమని తెలుసుకో, సనాతనుడని తెలుసుకో, వైరం మాను. మాయామానుష లీలావేషధారి అయినటువంటి శ్రీరాముణ్ణి ఇప్పుడే పాదాలపై పడి భజించు, భక్తిభావంతో సేవించు. రాముడు అనుగ్రహిస్తాడు. ఇంత జరిగినా కూడా నిన్ను అనుగ్రహిస్తాడు. భక్తియే జ్ఞానానికి తల్లి, భక్తియే మోక్షం ఇచ్చేటువంటి సాధనము. భక్తిహీనముగా ఏది చేసినా అంతా కూడా వ్యర్థమే. ఆ భక్తి శ్రద్ధలు లేకపోతే, ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఏది చేసినా కూడా అది వ్యర్థమే. విష్ణులీలను చూపు అవతారములు చాలా గలవు. వాటి యందు వేడికి వేయింటికి సమానమైనది, కళ్యాణకారకమైనది, జ్ఞానమయమైనది ఈ రామావతారం. నేర్పర్యగు వాడు మనస వచస రామునే భజించును. అతడు చాలా సుకరముగా సంసారమును దాటి హరిపదమును చేరుకోగలడు. అన్నయ్య, ఏ మానవుడు భూమండలమునందు శుద్ధ సత్పుడై రామునే ధ్యానించును, అతని చరితములను ఎల్లప్పుడూ పఠించును, అతడు గొప్ప భోగములనడు పాము పాశముల నుండి తప్పించుకుని వాడై అనంత సుఖరూపముకు సీతాపతి యొక్క పదాన్ని, వైకుంఠాన్ని చేరుకుంటాడయ్యా అని చెప్పి ఆ కుంభకర్ణుడు ఎంతో ప్రేమతోటి, ఆత్మీయతతోటి, అన్న అనేటువంటి భావంతో, సోదర ప్రేమతోటి ఇవన్నీ చెప్పాడు. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో యుద్ధకాండ 7వ సర్గం, 7వ సర్గ పూర్తి చేసుకున్నాము. మళ్ళీ మనం 8వ సర్గ లోపలికి రేపు ప్రవేశిస్తాము. అప్పటి వరకు మీరు దీని గురించి ఆలోచన చేసుకోండి, మననం చేసుకోండి. రాముని యొక్క దివ్య తత్వాన్ని, సీతాదేవి యొక్క మహామాయా స్వరూపాన్ని మీరందరూ కూడా మనస్సులు మననం చేసుకుంటూ మీ యొక్క జీవితాలని సంస్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటి వరకు విన్నటువంటి అంశాల పట్ల మీకుండే అభిప్రాయాలని మీరు చెప్పండి. సమయం మనకు ఒక 5 నిమిషాల పాటు ఉంది. ఆ 5 నిమిషాల లోపలనే మనం ముగించుకుందాం. నమస్కారం అండి. సుప్రభాతం. లక్ష్మి గారు ఒక్కటే ఒక డౌట్ అండి, అది అడిగేసి. గురువు గారు ఒక చిన్న డౌట్. ఇప్పుడు యాక్చువల్లీ లక్ష్మణుణ్ణి మూర్ఛల్లో చేసింది ఆయన మేఘదూతుడు కదా, మేఘనాథుడు కదా, రావణుడు అనేసి వచ్చింది ఇక్కడ. లేదు, రావణాసురుని చేతుల్నే లక్ష్మణుడు మూర్ఛితుడు అయిపోతాడు. రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యమేమో మేఘనాథుని చేతుల మూర్ఛాగ్రస్తం అవుతుంది. కేవలము విభీషణుడికి అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మణుడు రావణుని చేతనే మూర్ఛాగ్రస్తం అవుతాడు. అస్తు, ధన్యవాదాలు మహోదయ. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మీరు అన్నారు కదా మీకు అవకాశం వస్తే మీరు ఉపయోగించుకోండి అని. నాకు భగవంతుడి దయ వల్ల అటువంటి అవకాశం మొన్న శ్రీరామనవమి ముందు వచ్చింది. ఆ గురువు గారు మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. విశ్వంజీ గారు జడ్చర్లలో ఆయన ఇంతకు ముందు ఉండడం జరిగిందని విన్నాను. ఆయన ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మధ్య నాకు అవకాశం ఇస్తున్నారు ఆయన ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు. సో నేను విశ్వనాథ సత్యనారాయణ గారు మీ ద్వారా విన్నా ఏమేమి అంశాలు నన్ను మాట్లాడమన్నారు. అంటే ఇంత విస్తారంగా నేను మాట్లాడలేను కానీ ఒక 2 నిమిషాలు నాకు ఇచ్చిన అవకాశంతో నేను అంటే రాముడు మంచి కొడుకుగా, రాజుగా, భర్తగా, అన్నగా ఎలా అందరికీ ఉన్నాడో అందరూ ఆ విధంగా రామతత్వాన్ని అలవాటు చేసుకుంటే బాగుంటుందని గుర్తు చేసుకున్నాను. తర్వాత మీరు చెప్పిన అరణ్య వర్ణన, విశ్వనాథ సత్యనారాయణ గారి దాంట్లో అరణ్య వర్ణన ఒకటి, ప్రకృతి వర్ణన ఒకటి చాలా చాలా బాగుంది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా లైఫ్ లో. తర్వాత శబరి జుట్టు పూర్తిగా తెల్లగా అయిపోయినప్పుడు ఆయనకి అది ఒక ఇంటి ముందు రంగవల్లులాగా తీర్చిదిద్దినట్లు అనిపించింది అని చెప్పింది ఆ అంశాలు. సో ఇవన్నీ నేను అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత ఒక పాట పాడుకుని
అలా జరిగింది. తప్పకుండా అవకాశం వస్తే తర్వాత సీతా మహాసాతి పాతివ్రత్యం గురించి మనం ఒక విషయం చెప్పుకున్నాం. ఆవిడ కనుబొమ్మల వర్ణన వచ్చినప్పుడు ఆ అంశాలన్నీ నేను గుర్తు చేసుకున్నాను. మీ ద్వారా విన్న విషయాలండి. సో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురువు గారు. ఈ రోజు ముఖ్యంగా నాకు హత్తుకున్నది ఏంటంటే, ఈ కాలనేమి అనే రాక్షసుడు కూడా రావణాసురుడికి పరమాత్మ తత్వం గురించి, ఆత్మతత్వం గురించి బోధించడం ఒక విషయము చాలా నచ్చింది. అదే కాకుండా కుంభకర్ణుడు కూడా రావణాసురుడికి ఆత్మతత్వం గురించి రావణుని శరణు వేడమండడం చాలా నచ్చింది. నీ హృదయంలో ఉన్న ఆత్మస్వరూపమే ఆ శ్రీరామచంద్రుడు రా నాయన గుర్తుపెట్టుకో అని చెప్పి అనడం చాలా నచ్చింది గురువు గారు రావణాసురుడికి. బాగుంది. చెప్పండి ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు. తులసీదాస్ రామాయణం గురించి చెప్తా అన్నారు. అది చాలా బాగుంది. అంటే చాలా పాఠ్యాంశాలుగా ఉంది కదండి తులసీదాస్ రామాయణం పిల్లలకి. సో అందులో పాఠ్యాంశం అంటే ఏదో కొంత ఒక భాగం ఏదో ఉంటుంది. అదే అంటే పూర్తిగా దాన్ని అంటే ఏదైనా సభలు అవి వచ్చినప్పుడు ఏంటంటే ఈ తెలుగు మాస్టర్లు కానీ హిందీ మాస్టర్లు కానీ అందులోంచి ఒక చిన్న పద్యం తీసి పిల్లలకి చెప్తారు. సో అలా నాకు వినాలని ఎక్కడో ఉంది అది. సో మీరు తులసీదాస్ రామాయణం అనగానే నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మ దీని గురించి కొంచెం ఒక వివరణ ఇస్తాను. చెప్పండి. మన అరుణ గారు ఉన్నారు. ఆ అరుణ గారు నాకు రామచరిత మానసం అని ఒక పుస్తకం ఇచ్చారు వాళ్ళు లలితాంబికా తపోవనం వచ్చినప్పుడు. పి అరుణ గారు, పిడూరి అరుణ గారు, వారిస్తే అది చూసిన వెంబడే నాకు ఎందుకో ఆ రోజు వారు ఆ పుస్తకాన్ని ఇస్తే ఆ పుస్తకాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన నా మనసులో వచ్చేసింది. మనం రామకథా స్రవంతి లోపట, రామకథా సుధా స్రవంతి లోపట ఈ విధంగా మా ప్రవాహం లోపట వెళ్ళిపోతున్నాము ఆనందంగా. మరి అది ఈ సందర్భంలో చెప్తే బాగుంటుంది. వారు ఇచ్చింది చిన్న పుస్తకము, మరి దానికి మాతృక అయినటువంటి ఈ తులసీదాసు రామాయణంలోంచి చెప్తే బాగుంటుంది అని అనిపించి ఒక ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని ఫలవంతం చేయాలి. అది ఒక కృతజ్ఞతా భరితమైనటువంటి హృదయానికి సంబంధించిన అంశం. మరి అట్లా ఇచ్చినటువంటిది ఆ పుస్తకాన్ని నేను ఏ విధంగా చేయాలని అనుకోవడము, ఇంకోటి మనం రామకథ లోపటనే ఉండడము, అది మహోన్నతమైనటువంటి భక్తి తత్వానికి సంబంధించింది ఉండడం వల్ల చెప్పుకోవాలని చెప్తున్నాను. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. సంతోషం. నేను ఫ్రీ గురుకుల్ వారికి నా మొదటిసారి మీ ఇది విన్న తర్వాత నేను వాళ్ళకి నా దీంట్లో ఫీడ్బ్యాక్ లో మీకే చెప్పాను. ఏమని అంటే ఈ మనం చెప్పుకునే ఈ రామాయణం ఫ్రీ గురుకుల్ సంస్థకి శ్రీరామ రక్ష అని చెప్పి. సో వెరీ గుడ్. అది ఫస్ట్ మంత్ చెప్పాను, అది అలా విధంగా కంటిన్యూ అవుతుంది అండ్ అది నిజమని మళ్ళీ అనిపిస్తోందండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. చెప్పండి హేమల్. నమస్తే గురువు గారు.